సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. ఈ రోజు నుండి రాజకీయపరమైనటువంటి విశ్లేషణలు, ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించాను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించడం అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. బట్ నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నా ఫాలోవర్స్ మాత్రం నాకు అండగా ఉన్నందుకు వాళ్లకు నా మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. శోభిత, ధూళిపాళ మరియు నాగచైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్ గా ఈ రోజు 8/8/2024 తేదీ నాడు ఉదయం 9:42 జరిగింది అని ప్రకటన చేసినారు. ఈ రోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి 888 అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. 888 అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ 8వ తారీఖు 8వ నెల 2024 టోటల్ 8 అంటే మొత్తం 8 వచ్చింది. దీన్ని 888 అంటారు. ఇది సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సో మనమేం తప్పు పట్టట్లేదు వాళ్ళని, వాళ్ళ ఇష్టం. ఈ ముహూర్తం అయితే నిషేధము, ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది. నేను గతంలో మరి నాగచైతన్య సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలా మంది నన్ను బండబూతులు తిట్టినారు, విమర్శించినారు. ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి, సమంత నాగచైతన్యది. మరి వాళ్ళిద్దరి కాంబినేషన్, సమంతది మేషరాశి, నాగచైతన్య గారిది కర్కాటక రాశి. సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి, ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది. ఇక శోభిత ధూళిపాళ నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్. సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది, విడిపోతానని చెప్పడం జరిగింది. పెళ్లి జరిగినప్పుడు కాదండి, ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి, నేను పెళ్లి అయిన తర్వాత చెప్పలేదు, ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని. అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు, అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక. కానీ శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి, అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి. ఒకసారి కాంబినేషన్ చూడండి, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు 6, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 8. సో 6:8 అయిపోయింది. షష్టాష్టకాలు, ఇద్దరి జాతకంలో షష్టాష్టకాలు. అలాగే ఇద్దరి జాతకం, సమంత జాతకాన్ని అలాగే శోభిత ధూళిపాళ జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరి జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, శోభిత జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సపోజ్ మీరు అడిగారనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగచైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగచైతన్య శోభిత ధూళిపాళ కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగచైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగచైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే
మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. సో ఒక 3 రోజుల కింద నాగ చైతన్య శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప, నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దాని ఎక్స్టెండెడ్